అందరికీ నమస్కారం. తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. వర్ల్లీ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? ఆట నియమాలేమిటి? ఇది ఒక ఆన్లైన్ వర్డ్ గేమ్. ఆటగాడు ఒక 5 అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్టంగా 6 సార్లు గెస్ చేయవచ్చు. గెస్ చేసిన ప్రతిసారి వారు ఎంచుకున్న అక్షరాల్లో ఏవి ఆ పదంలో ఉన్నాయో చెబుతూ అవి సరైన స్థానంలో ఉన్నాయా లేదా అని చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ గేమ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఫ్రెంచ్, అరబిక్, మరాఠీ, తమిళం, చెక్, ఉర్దూ, జర్మన్, చైనీస్ ఇలా ఎన్నో భాషల్లో ఈ గేమ్ ఆడొచ్చు. వర్ల్లీ గేమ్ నియమాలు ఏమిటి? వర్ల్లీ ఆడడం చాలా సులభం. చాలా సరళమైన నియమాలే. ఆటగాడు 6 లేదా అంతకంటే తక్కువ ప్రయత్నాల్లో ఊహించాల్సి ఉంటుంది. నమోదు చేసే ప్రతి పదం కూడా వర్డ్స్ లిస్ట్లో ఉండాలి. అక్షరం సరిగ్గా ఉన్నట్లయితే రంగు ఆకుపచ్చగా మారుతుంది. సరైన అక్షరమే అయినా దాని పొజిషన్ సరిగ్గా లేకుంటే పసుపు రంగులోకి మారుతుంది. అక్షరం తప్పైతే బూడిద రంగులోకి మారుతుంది. అక్షరాలను 1 కంటే ఎక్కువసార్లు వాడొచ్చు. వర్ల్లీ అనే ఆటను ఎవరు సృష్టించారు? వెల్ష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జోష్ వార్డెల్ ఈ వర్ల్లీ అనే వెబ్ ఆధారిత గేమ్ను రూపొందించి అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం దీన్ని ది న్యూయార్క్ టైమ్స్ కంపెనీ స్వంతం చేసుకుంది. వర్ల్లీ ఎలా పనిచేస్తుంది? వర్ల్లీ ఆటలో యాదృచ్ఛికంగా ఎంచుకున్న ఒక 5 అక్షరాల పదాన్ని గెస్ చేయడానికి 6 అవకాశాలను ఇస్తుంది. సరైన అక్షరం సరైన ప్రదేశంలో ఉన్నట్లయితే అది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. సరైన అక్షరం తప్పు ప్రదేశంలో ఉన్నట్లయితే అది పసుపు రంగులో కనిపిస్తుంది. ఏదైనా ప్రదేశంలో పదంలో ఒక అక్షరం లేనట్లయితే అది బూడిద రంగులో కనిపిస్తుంది. ఒకే అక్షరాన్ని 2 సార్లు వాడొచ్చు. వర్ల్లీలో కాలపరిమితి ఉందా? ప్రస్తుతం వర్ల్లీ స్వేచ్ఛగా యాడ్ ఫ్రీగా ఆడుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే పూర్తి చేయవచ్చు. ఆటలో సమయాన్ని వృధా చేసే సెషన్లు ఏవీ లేవు. రోజుకొక్కసారి మాత్రమే ఆడవచ్చు. ఉచితంగా వర్ల్లీ డౌన్లోడ్ చేయవచ్చా? కంప్యూటర్, ఫోన్ లేదా ట్యాబ్లెట్ పై ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అక్టోబర్ 2027లో 2315 వరల్డ్ సమాధానాల జాబితా ముగిసేదాకా ఉచితంగా వాడుకోవచ్చు. వర్ల్లీ లాంటివే క్వార్డిల్, స్క్వాబుల్ వంటి అనేక గేమ్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.